అటువంటి వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుణ్ణే వాహనంగా చేసుకొని సకల వేదాలకు అధిష్టానమూర్తి అయినటువంటి వెంకటేశ్వర స్వామివారు విహరించేటువంటి దివ్యమైనటువంటి లక్షణము వాహనంగా కలిగిన గరుత్మంతుడికి చేసేటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి పూజా విధానం ఇది. ఈ విశ్వక్సేనుల వారి యొక్క ఉత్సవము, అంకురార్పణ, గరుడపటం యొక్క ఊరేగింపు, తదనంతరం స్వామివారికి జరిగేటువంటి ఈ ధ్వజారోహణ ఒక చక్కని వరుస క్రమంలో కొనసాగుతూ ఉంటుంది. వైకుంఠంలో స్వామివారి సన్నిధిన ఉండేటువంటి ఆదిశేషునికి, గరుత్మంతుడికి, సుదర్శనమునకు, జయ విజయులకు, వివిధ విభవావతారాలలో ఉండేటువంటి స్వామివారికి, పరివార గణంగా ఉండేటువంటి వారికి అందరికీ ఈ బ్రహ్మోత్సవాలలో సముచితమైనటువంటి స్థానం ఉండటమే ఈ బ్రహ్మోత్సవాలలో ఉండేటువంటి రహస్యం. స్వామివారితో పాటు పరివార దేవతలకు కూడా సమస్తమైనటువంటి కైంకర్యాలు జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక భావన ఈ బ్రహ్మోత్సవాలలో నిక్షిప్తం చేశారు మన మహర్షులు. అమృత కలశాన్ని పట్టుకున్నటువంటి గరుత్మంతుడి యొక్క చిత్రపటం ఇది. ఆ అమృత కలశాన్ని పట్టుకుని వివిధమైనటువంటి శుభ చిహ్నాలతో అలరారేటువంటి గరుత్మంతుణ్ణి దివ్య పుష్పమాలికలతో, దివ్య వస్త్రములతో చక్కగా అలంకరింపచేసి దానికి చక్కనైనటువంటి పుష్పమాలికలను అలంకృతం చేసి ఈ గరుత్మంతుణ్ణి ఆ ధ్వజస్తంభం పైన ఎగరవేస్తారు. అటువంటి స్వామివారి గురించి వేదాంత దేశికుల వారు ఒక చక్కని మాట అంటారు. జయ గరుడ సుపర్ణ దర్వీకరాహార దేవాదిపాహార హారిన్ దివోకస్పతి క్షిప్త దంభోళి ధారా కిణాకల్ప కల్పాంతవాతూల కల్పోదయానల్ప వీరాయుతోద చమత్కార దైత్యారి దైత్య ధ్వజారోహ నిర్ధారితోత్కర్ష సంకర్షణాత్మన్ గరుత్మన్ మరుత్ పంచకాదీశ సత్యాదిమూర్తే నకశ్చిత్ సమస్తే నమస్తే పునస్తే నమః అంటారు. మనలో 5 రకాల ప్రాణాలు ఉంటాయంట. దేవుడికి కూడా నివేదన చెప్పేటప్పుడు ప్రాణ ఇస్వహ, అపాన ఇస్వహ, వ్యాన ఇస్వహ, ఉదాన ఇస్వహ, సమాన ఇస్వహ అని స్వామివారికి నివేదన పెడతాం. వాయుదేవుని యొక్క 5 రూపాలుగా ఉండేటువంటి ఈ ప్రాణాలకు అధిదేవత ఎవరయ్యా అంటే గరుత్మంతుడట. కాబట్టి మనం అందరం సక్రమంగా జీవించాలి అనంటే, పుణ్యం బాగా చెయ్యాలి అనంటే, దైవిక భావనలు బాగా ఉండాలి అనంటే మనలో వాయు రూపంలో తిరిగేటువంటి 5 ప్రాణాలకు అధిదేవతైన గరుత్మంతుణ్ణి మనం ఆరాధించాలి. నిత్య గరుడారాధన కష్టం కాబట్టి ఈ విధంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలలో గరుడవాహన సేవ కానివ్వండి, ధ్వజారోహణ, ధ్వజ అవరోహణ సందర్భంలో ఆ గరుత్మంతుణ్ణి సేవించటం కానీ, ఇవి మనం గనక చేసినట్లయితే మనలో ఉండేటువంటి 5 ప్రాణాలు, పంచప్రాణాలు, ఎవరన్నా చనిపోయారంటే ప్రాణం పోయిందంటారు, ఎవరన్నా బతికున్నారంటే ప్రాణం ఉందని అర్థం. అటువంటి ప్రాణం సక్రమంగా ఉండాలి అనంటే గరుత్మంతుడి యొక్క ఆశీర్వచన కావాలి. అదిగో అటువంటి గరుత్మంతుడి యొక్క దివ్య అనుగ్రహం, ఆ గరుత్మంతుడినే వాహనంగా చేసుకున్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య అనుగ్రహం రెండూ ఒక్కసారే మనకందరికీ లభించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఈ ధ్వజారోహణం. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కోట్లాది మంది భక్తులు ఈ అపురూపమైనటువంటి ఆవిష్కరణ ఘట్టాన్ని వీక్షించేటువంటి మహత్తరమైన అవకాశం లభిస్తూ ఉంది. ఇటువంటి గరుత్మంతుడి యొక్క అనుగ్రహము, అటు వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరమోత్కృష్టమైనటువంటి దివ్య వీక్షణము రెండూ ఒక్కసారే భక్తులకు లభించేటువంటి అపూర్వమైన సన్నివేశం ఈ ధ్వజారోహణం. దీనినే వేదాంత దేశికుల వారు మరల ప్రాణాపానాది భేదాత్ ప్రతితను మరతో దైవతం పంచవృత్తేహే అని దాన్ని వివరణ చేస్తూ ఉంటారు. మనం అందరికీ చక్కనైనటువంటి ఆధ్యాత్మిక ప్రవృత్తి, ధార్మిక భావన కలగాలంటే ఈ గరుత్మంతుడి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు చాలా అవసరం. గరుత్మంతుడు అపమృత్యువును పోగొడతాడు, సర్పదోషాన్ని పోగొడతాడు. అన్నిటికీ మించి మహిళలకు ఏదైనా గర్భ సంబంధమైన దోషాలు ఉంటే
ఆ గర్భ సంబంధమైన దోషాలను కూడా పోగొట్టి సత్సంతానాన్ని ప్రసాదింపచేస్తాడు. చూడండి, గరుత్మంతుడికే ఎన్ని దివ్యమైనటువంటి శక్తులు ఉన్నాయో. అటువంటి గరుత్మంతుడే వాహనంగా చేసుకున్న పరమాత్మైన వెంకటేశ్వర స్వామి వారు మరి సమస్త లోకాలకి సృష్టికర్తగా, భర్తగా మనల్ని అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ తదేక దృష్టితో, భక్తితో ఆ యొక్క గరుత్మంతుణ్ణి వీక్షిస్తూ గరుడ అనుగ్రహం కలగాలని ప్రార్థన చేస్తూ ఉండండి. మనకుండేటువంటి అపమృత్యు దోషాలు పోవటానికి, మన పంచప్రాణాలు స్థిరంగా ఉండి మనతో మంచి పనులు చేయించటానికి, సర్పదోషాలు పోవటానికి, మంచి సంతానం కలగటానికి, మోక్షము కూడా లభింపచేయటానికి, మనకందరికీ అనుగ్రహింపచేసేటువంటి దివ్య శక్తి, దివ్య చోదనము ఎవరయ్యా అంటే ఈ గరుత్మంతుడు. అటువంటి ఈ గరుత్మంతుడితో కూడుకున్న ధ్వజారోహణ బ్రహ్మోత్సవాలన్నింటినీ మొట్టమొదటిసారిగా బ్రహ్మదేవుడు సంకల్పించి ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి విఖనస మహర్షి చేత ఈ ఉత్సవాలు చేయించాడు. కాబట్టి ఆనాటి నుంచి ఈ ఉత్సవాలకి బ్రహ్మోత్సవములు అని పేరు. అటువంటి బ్రహ్మోత్సవములలో బ్రహ్మ అనేటువంటి శబ్దానికి ఆనందము కూడా అర్థం. అటువంటి ఆనందాన్ని కలగచేసేటువంటిదే అదిగో ఆ ఆనంద నిలయము. ఆనంద నిలయము అనే పేరుతో పిలువబడే ఈ గర్భగుడిలోనే వెంకటేశ్వర స్వామి వారు స్వయం వ్యక్త దివ్యమంగళ విగ్రహ స్వరూపుడై కలియుగాంతం వరకు తనను దర్శించే, తనను స్మరించే, తనను ప్రార్థించే, తనను వీక్షించే, తనను గూర్చి పఠించేటువంటి భక్తులకందరికీ సమంగా తన దివ్యమైన వాత్సల్యంతో అనుగ్రహిస్తూ ఉండేటువంటి చల్లని కరుణామూర్తి, అపార వాత్సల్య సంపన్నుడు, మనకందరికీ తల్లి, తండ్రి, దైవము, గురువు, మోక్షప్రదాత, భోగప్రదాత, ఆరోగ్యప్రదాత ఆ తిరుమలాధీశుడైనటువంటి వెంకటేశ్వరుడు. అటువంటి వెంకటేశ్వరుని యొక్క బ్రహ్మోత్సవాలలో గరుత్మంతుణ్ణి బంగారు ధ్వజస్తంభంపై అధివసింపచేసే విధంగా వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహింపజేస్తూ చక్కగా ఉపచారాలన్నీ సమర్పించి నివేదనలు కూడా సమర్పిస్తూ ఉంటారు. చిత్తా నక్షత్రం రోజున, అంటే ఈరోజు చిత్త కాబట్టి ఈ చిత్తా నక్షత్రం రోజున ధ్వజారోహణం చెయ్యాలి అని మనకి వెంకటాచల మహత్యం తెలియజేయబడుతుంది. తరిగొండ వెంగమాంబ కూడా వెంకటాచల మహత్యంలో విఖనసుడటు శాస్త్రవిహిత సరణి తప్పిపోనీక చిత్తను ధ్వజారోహణమునరించి అని వర్ణిస్తుంది. వికనస మహర్షి కూడా బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞానుసారం చిత్తా నక్షత్రం పోనీయకుండా చిత్తా నక్షత్రంతో కూడుకున్న ఈ రోజున స్వామివారికి ధ్వజారోహణాన్ని చేసినట్లుగా మనకి వెంకటాచల మహత్యం కావ్యం ద్వారా మనకు అవగతమవుతుంది. ఇలా వేల సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం మనం అందరం వీక్షిస్తూ ఉన్నాం, తరిస్తూ ఉన్నాం. సకల జగత్కారణ శ్రీమన్నారాయణ ఆజ్ఞాకృత నిత్యవాసం సకల కళ్యాణ గుణాభాషం శారదాంబుద పార్థ సుధాకర ముక్తాహార స్ఫటిక కాంతి కమనీయ గాత్రం కమలదల నేత్రం జాంబూనదాంబర పరివృతం దృఢవ్రతం దృగ్గద్రేకస్య పమరీచ ప్రముఖ యోగి పుంగవ సేవితం నిగమాగమ మూలదైవతం నిజ చరణ సరసిజ వినయ జగదుదయకర కుశేషయం చ్యుతి స్మృతి పురాణోదిత వైభవాతిశయం శ్రీపతి ధ్యాన ఆవాహన సమారాధన స్థాపన ప్రతిష్ఠా సంప్రోక్షణ మహోత్సవ కర్మనిష్ట శిష్ట భూచర ప్రవర సరోర దివాకరం హరితత్వ సుధారసపాన జనిత హర్ష పరవశ దివ్య వపుషం పురాణ పురుషం వక్షస్థల విరాజమాన ఖనక యజ్ఞోపవేతం దక్ష ప్రముఖ నవ బ్రహ్మా సమేతం విష్ణు కళావతరణం కృష్ణమృగవాహనం సత్వగుణ ప్రదానం సకల జగన్నిదానం కుందమందహాసం
కోమలాభ్యాసభాసం తిలకుసుమ సునాసం కలికలుష నిరాశం శ్రీశాస్త్రతామరస పుష్పరస షట్పదాయమానమానసం శ్రీవైఖానసం సాష్టాంగమేవ మమ సంపత్ప్రదే సాంప్రదమహం అభివాదయామి. ఓం శ్రీమత్సుధావార్తి సుధాగ్నినాథపాదారవిందార్చనలత్పరశ్రీః సమేన తేజో వినదాత్మజోసౌ ఖగేశ్వరో న శుభమాతనోతు సువర్ణవర్ణో భుజగోపవీతి నాగాంతగో విష్ణురథస్వరన్నః ప్రహ్లాదమద్భాగవతాగ్రగణ్యః ఖగేశ్వరో న శుభమాతనోతు దీర్ఘనాసా పుటచారువక్ర ప్రసన్ననేత్రాంబుజకాంతిరమ్యః అనన్యసాధారణ విక్రమాద్యః ఖగేశ్వరో న శుభమాతనోతు సర్వీకరేంద్రాభరణాంచితాగ్నో మనోజ్ఞ సౌవర్ణగిరీశధారీ మహానుభావో భగవత్ప్రసన్నః ఖగేశ్వరో న శుభమాతనోతు గంధర్వవిద్యాధరమాననీయః సుధా సముద్ధారణ కార్యకర్తా ఖగేశ్వరో న శుభమాతనోతు సంపన్నమతి ప్రసన్నో లక్ష్మీ కటాక్షాంచిత పుణ్యమూర్తిః హరిప్రియో వైష్ణవ ధర్మవేదే ఖగేశ్వరో న శుభమాతనోతు ధర్మ ప్రసన్న ప్రహితాత్మ శౌర్యో జగద్ధితానంద గుణాంబురాశిః స్వగక్షవిక్షోభితదిక్తదాంత ఖగేశ్వరో న శుభమాతనోతు సార్క్ష్యో గుణాఢ్యో హరిమల కృపాలः సత్యవ్రతః కామచరో మనోజ్ఞః శృతి స్మృతి జ్ఞాన గురుస్తతాం సః ఖగేశ్వరో న శుభమాతనోతు తం సువర్ణ సదృశ ప్రభం దీర్ఘబాహుం బృహస్కందం వందే నాగాంగభూషణం అఖిల జగత వివృద్ధిరస్తు గరుడం గరుడం యలడం యలడం గజవాహనం గజవాహనం కేతురగం కేతురగం వృత్తమనే వృత్తమనే చంద్ర పృథుగ పృథుగ ప్రమద ప్రమద గ్రహభు గ్రహభు గ్రహ సంగ్రహసం త్రై త్రై లీలపడే లీలపడే పంకో పంకో మర్తల మర్తల వికసిత వికసిత గరుడం గరుడం నాగ పక్షిరయ ప్రభో సద విష్ణు భార మనోహరాయ భుజగణాశకభేరితరం చర గరుడతాళమిదం మహతే తద్గరుడతాళమిదం మహతే మండల కండ విభ్రమవేశ భక్షజ వైనజం తాళకాహల తాళభేదన భేరికానుకఘోషం గంధమండల కుండలేశ్వర వేష కుండల మండలం కంకలోదర బంధ బంధుర కుందలోరక భూషణం గండమండల చండితాహల డంబరం శంఖ శృంగ మృదంగ సంగమ గరుడ తాళమిదం మహదే గరుడ తాళమిదం మహదే నాగంగలాభరణ నాగంగలాభరణ నాగంగళో భుజగదం మయ దర్పశ్చ దర్పముజ దర్పశ్చ దర్పమజనం. అటువంటి బంగారు ధ్వజస్తంభం మీద గరుత్మంతుణ్ణి అధిరోహింపచేసేటువంటి ధ్వజారోహణ కార్యక్రమాన్ని మనం అందరం వీక్షిస్తూ ఉన్నాం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కానివ్వండి, వైఖానస ఆగమ శాస్త్రంలో కానివ్వండి, గరుత్మంతుడికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ప్రాతకాలంలో వివిధ దేవతామూర్తుల్ని మనం స్మరించి నమస్కరించేటప్పుడు కూడా గరుత్మంతుణ్ణి ఎవరైతే ప్రార్థిస్తారో నమస్కరిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని, దీర్ఘకాలం జీవిస్తారు అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అటువంటి గరుత్మంతుడికి మంగళహారతి కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. మంత్రార్థ సత్యా సఫలా సంత్వితి భవంతు.
భగవతో నారాయణస్య త్రిపతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ శేషాచల నివాసినః శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం సర్వలోకహితార్థం కరిష్యమాణః నవదిన ధ్వజారోహణ మహోత్సవ ఆరంభకాల ఆరంభ ముహూర్త సుముహూర్తో తథాస్తు. ఆరంభకాలే ఎతత్ లగ్నాపేక్షయా ఆదిత్యాది నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యం భూయాదితి భవంతో తథాస్తు. ఆరోహణ ముహూర్తకాలే సంవత్సర ఆయన ఋతు మాస పక్ష తిథి వార నక్షత్ర యోగ కరణ లగ్న హోరాత్రే కరణ నవాంస స్వరసాంస దిశాంస త్రింశతసాంసకాః నిరంతరం అనుకూల శుభ శోభన సర్వే గ్రహాః శుభ నక్షత్ర శుభ ఏకాదస్థాన పరదా వరదా సుప్రసన్న సుముహూర్తో పూజాతిథి భవంతో తథాస్తు. వైఖాన శాస్త్రోక్త మార్గేణ క్రియమానేన ధ్వజారోహణ కర్మణి మంత్రలోభే తంత్రలోభే క్రియాలోభే ద్రవ్యలోభే నియమలోభే శ్రద్ధాలోభే కాల విపర్యాసే కర్మ విపర్యాసే సర్వం యథా శాస్త్రానుష్ఠితం భూయాతిథి భవంతో తథాస్తు. ధార్మికో విజయే భవతో తథాస్తు. దేశోయం నిరుపద్రవోస్తు తథాస్తు. సర్వేజనాః సుఖినో భవంతు తథాస్తు. పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. ఓం బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. గరుత్మాన్ త్రిలోకే లోకాయత్రం చక్షుర్సోమహాత్మానామదే వామదేవ్యం బృహద్రథంతరే పక్షో యజ్ఞాయజ్ఞయం పురుషంచందారుష్యంగానిహిత్యా రథధారగో హిరణ్మయగో మోఘమాస్తే రథోత్వహన్నః విస్పందో నుదదాత్ తదైవ పక్షిరాజాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి మృదాయ శంభో పజస్య జోనో పతయన్నహి పుంసి తన్నోధ్వజ ప్రచోదయాత్. ఓజో బలాయ విద్మహే అత్యుత్స్రజాయ ధీమహి తన్నోధ్వజ ప్రచోదయాత్.